తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రమంగా వలసల పర్వం ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఏదైతే కేసీఆర్ విద్య ఆయన 2014 తర్వాత 2015లో 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఎలా టీఆర్ఎస్లో కలుపుకున్నాడో, అప్పుడంటే అవసరం ఉంది. 63 ఎమ్మెల్యేలే గెలిచారు కనుక స్థిరమైన ప్రభుత్వం కోసం సంఖ్య తక్కువ ఉందని కలుపుకున్నాడంటే అర్థం ఉంది. 2018లో ఒక దుర్బుద్ధితో ప్రతిపక్షమే లేకుండా చేయాలి, తుడిచిపెట్టేయాలి, ఏకఛత్రాధిపత్యం నియంత పాలన కొనసాగించాలని 88 సీట్లతో ప్రజలు 2018లో అధికారం కట్టబెడితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోడ దూకించడం ఏమైనా సమంజసమా? 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలను, 2 ఇతర పార్టీల వాళ్ళని, మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల వాళ్ళని ప్రోత్సహించి, వలసలు ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో తెచ్చి 104 సంఖ్యను తెచ్చుకుని ఆ రోజు ఏదైతే కేసీఆర్ చేశాడో దాన్నే రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేదాన్ని కేసీఆర్కి చుక్కలు చూపించాలి, నా కుమార్తె వివాహానికి కూడా హాజరు కాకుండా పగ, ప్రతీకారం, కక్షతో నన్ను అనవసరంగా జైల్లో పెట్టావే, నేను సినిమా చూపిస్తాను నీకని చెప్పి ఒక పక్క అవినీతిపై విచారణలు, న్యాయ విచారణలు, విజిలెన్స్ విచారణలు, మరోపక్క రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పతనమయ్యే వరకు నిద్రపోనని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణ అనే పదం పోయిందో తెలంగాణ ప్రజలకు ఈ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత సంపాదించుకున్నారు అవినీతి సొమ్ము, ఇది చాలక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పడి సంపాదించుకుందామనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ప్రజాసేవ కాదాయన అని చెప్పి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి మళ్ళీ ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి ఏమి కనపడటంలా. ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా బయట పడకపోయినా అంతర్గతంగా సీనియర్లు, జూనియర్లు, పాతవాళ్ళం, కొత్తవాళ్ళం అని ఆ భావం ఉంది. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా సీనియర్లు అధికంగా ఉన్నారు. బయటకు మాట్లాడకపోయినా నిన్నగాక మొన్న వచ్చాడు, మనం 3-4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొట్టుకుంటుంటే ఈయన తిన్నగా 4 ఏళ్ళు కూడా తిరగకముందే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడని లోపల ఉంటుంది, మదన పడుతుంటారు. అందువల్ల రేవంత్ రెడ్డి తన బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రోత్సహించి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహించాడో అదే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు సన్నిహితులైన ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, అలాగే శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతం 64 ఎమ్మెల్యేలు, దాంట్లో 3 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ 3 కుటుంబాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆమె భార్య పద్మావతి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరి గురించి ప్రజలు ఏమనుకుంటుంటారంటే, నల్గొండ ప్రజలు కూడా వీళ్ళెప్పుడు కూడా కాంట్రాక్ట్లు, వ్యాపారాలు అదే వాళ్ళ పరమావధి, అందువల్ల ఎన్ని పార్టీలైనా ఎప్పుడైనా మారుతూ ఉంటారు,
వాళ్ళు ఊసరవెల్లి రాజకీయాలు, పూటకో పార్టీ మారే మనస్తత్వం వాళ్ళు ఉన్నది. అందుకని కోమటిరెడ్డి సోదరులను ఎప్పుడు పార్టీలు మారతారో తెలవని పరిస్థితి. అలాగే దివంగత నేత జి వెంకటస్వామి కుమారుడు డాక్టర్ జి వివేక్, ఆయన కూడా రకరకాలుగా పార్టీలు మారతాడు. పూటకొక పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. అయితే ఆయన సోదరుడు వినోద్ మాత్రం తండ్రి బాటలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశాడు. 3 కుటుంబాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా కూడబలుకున్నారంటే ప్రమాదమే. అందువల్ల స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావాలంటే వాళ్ళు చూసేది ఏంటంటే స్థిరమైన ప్రభుత్వము. 5 సంవత్సరాల పాటు స్థిరంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని విశ్వాసము, నమ్మకం కలిగితేనే పెట్టుబడులు వస్తాయి. అందువల్ల హైకమాండ్ ఎలాగో ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఇండియా కూటమి ముక్కలు చెక్కలైపోయింది. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి అవటం ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలను బలోపేతం చేయటానికి రేవంత్ రెడ్డికి మీరు కలిసి వచ్చే ఎమ్మెల్యేలను మన పార్టీలో చేర్చుకోండి ఆయనకి అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈయన బలం ప్రస్తుతం మంత్రివర్గంలో సీతక్క ఉన్నది. ఆమెకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డిని ఆదరించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఏదో రూపాన అందరూ కూడా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థుల్లాంటి వాళ్ళే నేటి రాజకీయ నాయకులు. వేం నరేందర్ రెడ్డి, ఆయన అంతకుముందు మహబూబాబాద్ శాసనసభ ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2009 పునర్విభజనలో ఆ నియోజకవర్గం ఎస్టీ కేటాయించడం వల్ల ఆయనకి సొంత నియోజకవర్గంలో అవకాశం కోల్పోయాడు. ప్రస్తుతము రేవంత్ రెడ్డికి ప్రధాన ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కాకలు తీరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అందువల్ల రేవంత్ రెడ్డి తన వాళ్ళు అంటే 10-15 సంవత్సరాలుగా 2009 నుంచి గత 15 సంవత్సరాలుగా తనతో సాన్నిహిత్యం వహించిన వాళ్ళని రేవంత్ రెడ్డి 2014లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమించాడు. ఆ విధంగా ఈనాటికి కూడా తెలుగుదేశము నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగానే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి బహిరంగంగానే నల్గొండ, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం జెండాలతో అక్కడ కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కేసీఆర్ని గద్దె దింపాలనే ప్రధాన లక్ష్యంతో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోతాడని తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అగ్రశ్రేణి నాయకులు లేకపోయినా, ప్రజాప్రతినిధులు లేకపోయినా ఎన్టీఆర్ అభిమానులు, సానుభూతిపరులు, కమ్మ సామాజిక వర్గం వారు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులందరూ కూడా రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం వల్ల అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తున్నారు. దానికి కూడా కారణం ఉంది. 2018లో శాసనసభకి 88 సీట్లతో గెలిచిన తర్వాత 4 నెలల కాల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే
బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 లోక్సభ సీట్లనే గెలుచుకుంది. ఇక ఇప్పుడు అధికారం లేదు, ఓడిపోయింది. కేడర్ అంతా కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు వచ్చినాయి. ఈసారి ఒక్క సీటు కూడా లోక్సభ సీటు గెలవదనే ప్రచారం జరుగుతూ ఉంది. లోక్సభకి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ నలుగురు ఎవ్వరు కూడా పోటీ చేయదలుచుకోలేదు. దేశ రాజకీయాలను గురించి పూర్తిగా వదిలేసి అవసరమైతే ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా మళ్ళీ టీఆర్ఎస్ అని మార్చి రాష్ట్ర రాజకీయాలలోనే కేంద్రీకరించి పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తరం తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మనుగడ సాగించడం అసాధ్యం. ఎందుకంటే 3 పవర్ సెంటర్లు ఉన్నాయి. హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా ఈ పార్టీ నాది, ఈ పార్టీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కావాలని ఆ లక్ష్యంతో ముగ్గురు పనిచేస్తూ ఒకరింటే ఒకరికి పొసగదు. అందువల్ల ప్రజల్లోనూ నాయకుల్లోనూ కేసీఆర్ తరువాత ఈ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం అసాధ్యమనే భావం నెలకొంది. ఇంకో విషయం ఏంటంటే తెలుగు ప్రజల సెంటిమెంటు 2004లో రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టబెడితే వరుసగా 2 సార్లు అధికారాన్ని ఇచ్చారు 10 ఏళ్ల పాటు. అలాగే చంద్రబాబు నాయుడికి అంతకుముందు ఎన్టీఆర్కి వాళ్ళు కూడా 10 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టారు. అందువల్ల 23లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెండవసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక రాబోయే 28 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదు, ఈ పార్టీ పుంజుకోదనే లక్ష్యంతో నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా గోడలు దూకి అధికారమే పరమావధి, కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలోన్నా చేరాలి, లేదు రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలోన్నా చేరాలి. అందువల్ల రాబోయే ఎన్నికలన్నీ కూడా హోరాహోరీ, మోదీ 3వసారి ప్రధానమంత్రి అవటం తథ్యం, ఎవ్వరూ ఆపలేరు. అందువల్ల బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ కొంతమంది, కాంగ్రెస్ ఇలా పక్క చూపులు చూడటం ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే నాటికి హోరాహోరీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. క్రమేణా బీజేపీ పుంజుకుని రాబోయే 28 అసెంబ్లీ నాటికి, 28, 29 అసెంబ్లీ నాటికి బీజేపీ గణనీయమైన శక్తిగా ఎదుర్కొంటుంది. 29 నాటికి పునర్విభజన జరుగుతాయి నియోజకవర్గాలంటే. భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర శాసనసభకు 119 సీట్లు కాకుండా 153 సీట్లకు పోటీ జరుగుతుంది. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 శాసనసభ సీట్లు పెరగనున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం లేదు. హోరాహోరీ, ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ గెలుస్తుందేమో కానీ ఈ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ క్రమేణా ఆయన వృద్ధాప్యం, అనారోగ్యం, ఆయన కుటుంబ సభ్యులతో పట్టు కోల్పోవటం, ముఖ్యమంత్రిగా ఉంటే శాసించవచ్చు, ఆ పదవి పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని గౌరవించే పరిస్థితి ఉండకపోవచ్చు. కొడుకు, కూతురు, మేనల్లుడు కూడా ధిక్కార స్వరానికి పాల్పడే అవకాశం ఉందని నాయకులు ఒక్కొక్కరుగా సర్దుకుంటున్నారు. ఆదివారం నాడు 28 జనవరి రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ముందు ఆయన్ని వేమి నరేందర్ రెడ్డి ఆహ్వానించి ఆయనకి కండువా కప్పి రేవంత్ రెడ్డితో పాటు ఏకాంతంగా అరగంటకు పైగా చర్చలు.
చర్చలు బయటికి చెప్పడానికి ఎమ్మెల్యేలందరూ ఒకటే చెప్తారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. మేము మర్యాదపూర్వకంగా కలిశాము, ఆయన మనందరికీ ముఖ్యమంత్రి, మాకు కూడా ముఖ్యమంత్రిని కలిసాం, మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు మేము మా సమస్యలు విన్నవించుకోవడానికి కలిసామని ఇవే అందరూ చెప్పేది, ఇవే స్టాండర్డ్ డైలాగులు. పార్టీ మారే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిస్తే చెప్పేవే. ఈ డైలాగులను ఎవరు కూడా ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ప్రకాష్ గౌడ్ని ముందు పొన్నం ప్రభాకర్ మంత్రి కలిశాడు, స్వామి గౌడ్తో కలిశాడు. ఆ రోజే వార్తలు గుప్పుమన్నాయి, ప్రకాష్ గౌడ్ త్వరలో పార్టీ మారబోతున్నాడని. ఇక ప్రకాష్ గౌడ్తో పాటు మరొక 6 ఎమ్మెల్యేలు 2014లో అందరూ కలిసి మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరారు. అప్పట్లో 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన ప్రస్తుతం 7 ఈ శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకరు ప్రకాష్ గౌడ్ అయితే, 2 కుత్బులాపూర్ నుంచి వివేకానంద, 3 కుకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, 4 శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ, 5 జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, 6 సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, 7 కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత. వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, కలిసి ఉన్నారు, ఆప్యాయంగా ఉంటారు. నేటికి కూడా ఒక పార్టీ అడ్డే తప్పనిచ్చి వాళ్ళంటే చాలా అభిమానం రేవంత్ రెడ్డికి. ఇక దీంట్లో మనకు భవిష్యత్తు లేదు, నిండా మునిగిన వాడికి సలేంటి, ఒక సిద్ధాంతం లేదు, ఏమి లేదు. మన నియోజకవర్గ అభివృద్ధే మన లక్ష్యం. మన నియోజకవర్గంలో మన ఓటర్లకు న్యాయం చేయాలంటే అధికార పార్టీ పక్షాన ఉండాలి. లేకపోతే కార్యాలయాల్లో ఉండే చిన్న గుమాస్తా, చివరికి బిళ్ళ జవాను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని గౌరవించని పరిస్థితి ఉత్పన్నమవుతుందని వాపోతున్నారు. అందువల్ల ప్రతిపక్షంలో కూర్చుంటే పనులవు, అభివృద్ధి జరగదు, మన ఓటర్లు కూడా క్రమేణా జారుకుంటారని ఈ 7 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుంది అని. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకి వీళ్ళందరితో సాన్నిహిత్యం, ఆయనకు కొన్ని వ్యాపార ప్రయోజనాలు ఇవన్నీ ఉండటం వల్ల యాదవ సామాజిక వర్గానికి క్యాబినెట్లో స్థానం లేకపోవటం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్లో యాదవ సామాజిక వర్గం బలమైన కులం. అందువల్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పార్టీ మారే తెలుగుదేశం శాసనసభ్యులు ప్రతినిధిగా తెలుగుదేశం తన తరపున వాదించే బలగాన్ని పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 హామీలు, మహిళలకు బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి 10 లక్షలు పెంచడం, ఆ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పోటీగా తను కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని బస్సు, హాస్పిటలు వాటిని విజయవంతం చేసి నేను రేవంత్ రెడ్డికి దూరం కాదు అనే సంకేతాలు ఇవ్వటం జరిగింది. ఈ 7 కాకుండా మరో 4 మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు. పటాన్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి మెట్రో రైలు వేస్తే చరిత్రలో మిగిలిపోతాం, ఇక ఎప్పటికీ శాశ్వతంగా నేనే ఎమ్మెల్యేగా ఉండొచ్చు అని ఆయన ఆలోచన. ఇక 9 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, 10 నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, ఆమె కాంగ్రెస్ రక్తం. 2018 వరకు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరింది, కానీ ఆమెదంతా కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఇక 11 జహీరాబాద్ మాణిక్యరావు. ఈ 11 మందితో పాటు ఇప్పుడు 39 మందిలో 13 మంది పార్టీ మారితే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేసి వీళ్ళపై అనర్హత వేటు పడదు.
కనుక 13 కంటే ఎక్కువ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వేరుకుంపడి పెట్టుకోవచ్చు, ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. కొంతకాలం వేరుకుంపడి పెట్టుకుని తదుపరి విలీనం కాంగ్రెస్ పార్టీలో చేసే అవకాశం ఉంది. ఇక వీళ్లతో పాటు మరికొంతమంది భవిష్యత్తులో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా దశల వారీగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో చేశాడో ప్రకటన, కాంగ్రెస్ పార్టీలో చేరటానికి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39లో 30 మంది ఆసక్తి చూపుతున్నారనే ప్రకటన చేశాడు. అది వాస్తవమయ్యే లక్ష్యంగా క్రమేణగా ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరటం వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ ఎమ్మెల్యేలు చేరితే కొన్ని పార్లమెంట్ సీట్లను పెంచుకోవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం 10 నుంచి 12 సీట్లు బీజేపీ, జై శ్రీరామ్ ప్రధానమంత్రి మోదీ యొక్క ఆయన హిందుత్వ నినాదాన్ని తెలంగాణలో బలంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళి అధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతా ఉంది. కొన్ని సర్వే సంస్థలు తెలివిగా ఒక పనిచేశాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అలాగే కారు పార్టీ ఆ 2 పార్టీలకు ఓట్లు వేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్వే నిర్వహించారు. మొన్న కారుకి వేశారు, చెయ్యికి వేశారు, ఈసారి ఎక్కడేస్తారంటే ఈసారి మోడీకి వేస్తాము, కమలం పువ్వు గుర్తుకేస్తామన్నారు. అంటే శాసనసభకు కారు పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి వేసిన ఓటర్లే గ్రామీణ వాసులు, నిరక్షరాస్యులు, మహిళలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారు కూడా కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి కావాలి, మేము కమలానికి పువ్వు గుర్తుకి ఓటు వేస్తామని చెబుతున్న తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. కాంగ్రెస్ ఒక 3 నుంచి 4 సీట్లు గెలుచుకోవడానికి విఫలయత్నం చేస్తూ ఉంది. ఎమ్మెల్యేల యొక్క వలసలు ప్రోత్సహించడం ద్వారా బలోపేతం చేయొచ్చని, ఇప్పుడు మెదక్ జిల్లా నుంచి 4 వస్తే జహీరాబాదు మెదక్లో బలం పెంచుకోవచ్చని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మెదక్కు జహీరాబాద్ పార్లమెంట్లో చాలా బలహీనంగా ఉంది. ఇక ఈ చేవెళ్ళ చాలా బలహీనంగా ఉంది. చేవెళ్లలో అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అందువల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే కరువయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఎంతమంది వస్తే అంతమందిని ప్రోత్సహించి లాంఛనంగా పార్టీలో చేరకపోయినా పరోక్ష మద్దతు ఇచ్చే విధంగా కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ దిశలో మల్లారెడ్డి, ఇక 12వ వాడు మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం, ఆయన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచి సంవత్సర కాలంలో టీఆర్ఎస్లో చేరాడు. మల్లారెడ్డికి ఏంటంటే ఆయనకి రాజకీయ ప్రయోజనాల కంటే కూడా వ్యాపార ప్రయోజనాలు, విద్యా సంస్థలు, పాలమ్ముకుని పూలమ్ముకుని కష్టపడి సంపాదించాడు. వాటిని నిలబెట్టుకోవడం కోసం పార్టీలు మారటానికి ఏమాత్రం వెనుకంజ వేయడు మల్లారెడ్డి. ఇప్పుడు ఆయనకు వచ్చిన సంకటం ఏంటంటే కేంద్రంతో సఖ్యత ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వంతో అనుకూల వాతావరణంలో ఉండాలి. ఈయనకి 2021లో కేసీఆర్ మల్లారెడ్డి అని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదించి ఇచ్చాడు. అది 2 ఏళ్ళైంది ఆ యూనివర్సిటీ వచ్చి. పైగా ఆయన 2 మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి, 2 డెంటల్ కాలేజీలు, 4 సంస్థలు నడుపుతున్నాడు. ఇవి కాకుండా ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ అది అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. అందువల్ల తనకు పదవి కోసం కాకపోయినా ఈ సంస్థలు, విద్యా సంస్థలు, మల్లారెడ్డి యూనివర్సిటీ కోసం ఆయన ఏమి పార్టీ మారటానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. ఇక ఆయన అల్లుడు ఇక 13
ఆయన అల్లుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆయన కూడా మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. 23 సంవత్సరంలో ఆయన కూడా మా మామకి 2 మెడికల్ కాలేజీలు 2 డెంటల్ కాలేజీలు ఉంటే నేను కూడా పెట్టచ్చని ఒక మెడికల్ కాలేజ్ పెట్టాడు. దాని పేరు అరుంధతి మెడికల్ కాలేజ్ దిండిగల్. ఒక బ్యాచ్ అడ్మిషన్లు అయినాయి. ఆయన మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల్ని మా మామతో పోటీగా నేను కూడా ఎందుకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చేయకూడదనే సంకల్పంతో ఉన్నాడు. మల్లారెడ్డి యూనివర్సిటీ లాగా మర్రి లక్ష్మారెడ్డి యూనివర్సిటీ పెట్టాలనే సంకల్పంతో మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఆయన మెడికల్ కాలేజీ ఒకే ఒక్క బ్యాచ్ అడ్మిట్ అయింది. అందువల్ల విద్యాసంస్థలు మెడికల్ కాలేజీ ఆ ప్రయోజనాలు కాపాడటానికి మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా కూడబలుక్కుని, ఎందుకు వచ్చిన గొడవ, రేవంత్ రెడ్డి మనోడు, మన తెలుగుదేశం వాడు, 2014లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, నేను ఎంపీ కనుక నేను మళ్ళీ నా సొంత గూటికి సొంత ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అంటే అద్దిల్లు, స్వగృహ ప్రవేశం చేస్తున్నానని మాట్లాడతాడు మల్లారెడ్డి. వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒకరోజు కాంగ్రెస్ గూటికి చేరతారు. కేంద్రంలో ఉన్న బీజేపీని ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శించరు మోడీని. వాళ్ళకి అవసరం అన్నది మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు ఇవన్నీ నడపాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క అనుమతి తప్పనిసరి. ఇక 14వ శాసనసభ్యుడు భద్రాచలంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఆయన భౌతికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మనసు మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు. పొంగులేటి ఆయన కోసం భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించాడు. కానీ హైకమాండ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఉండటం వల్ల సాధ్యపడదంటే ఆయన డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క సలహా మేరకు బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్లో గెలిచాడు. ఆయన మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే మనం పరిగణించవచ్చు. నామ్కా కారు పార్టీలో ఉన్న ఆయన ఎప్పుడైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన యొక్క సలహా మేరకు ఎప్పుడొచ్చి జై అనమన్నా కూడా కాంగ్రెస్కి జై అంటాడు. ఇక 15 పల్లా రాజేశ్వరరెడ్డి. మల్లారెడ్డికి 20-21 సంవత్సరంలో ఏ విధంగా రాష్ట్ర శాసనము ద్వారా ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చాడో పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఒక యూనివర్సిటీ ఇచ్చాడు కేసీఆర్. దాని పేరు అనురాగ్ యూనివర్సిటీ. ఈయన కూడా ఆయన భార్య నీలిమ పేరిట గట్కేసర్లో నీలిమ మెడికల్ కాలేజ్ పెట్టాడు. 1 సంవత్సరం అయింది, అడ్మిషన్లు 23లో చేశారు. ఈ అనురాగ్ యూనివర్సిటీ బతికి బట్టకట్టాలన్నా వృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడే స్టేట్ యూనివర్సిటీ ఇది. అందువల్ల పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన వివాదరహితుడు, అందరితో కూడా సర్దుకుపోతాడు. కనుక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన కూడా ఈ మధ్య ఆయన భార్య నీలిమ పేరిట ఒక పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఎవరో ప్రైవేటు భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని కేసు పెట్టారు. అందువల్ల పల్లా రాజేశ్వరరెడ్డి తన యూనివర్సిటీ ప్రయోజనాల కోసం, మెడికల్ కాలేజీ విద్యాసంస్థల ప్రయోజనాల కోసం మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఆయన పయనించి కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 16 దానం నాగేందర్, ఖైరతాబాద్. ఆయన మంత్రివర్గంలో బీఆర్ఎస్ పార్టీలో స్థానం పొందాలని ఆశించాడు. ఆయన కాంగ్రెస్ జమానాలోనే మంత్రిగా పనిచేశాడు, సీనియర్ నాయకుడు. ఆయనకి ప్రాతినిధ్యం లభించలేదు, ఆయనకి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అసలు దానం నాగేందర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఆయన రక్తమే కాంగ్రెస్. 2004లో ఆసిఫ్ నగర్ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి పోటీ రిజైన్ చేసి రాజీనామా చేసి పోటీ చేయమంటే పోటీ చేసి ఓడిపోయాడు. నాగేందర్ గెలిస్తే ఇచ్చేవాడిని అన్నాడు. తర్వాత ఆయన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కనుక దానం నాగేందర్ రాజకీయ అవసరాల కోసం ఏదో తాత్కాలికంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నా ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. సొంత గూటికి వెళ్ళడానికి ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడు.
ఇక 17 ముషీరాబాద్ ముఠా గోపాల్ కూడా రేవంత్ రెడ్డిలా ఆయనకి సీతక్కల ఆయనకి రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన కూడా కాంగ్రెస్లో రావడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. ఇక 18 గంగుల కమలాకర్, ఆయనకు కూడా రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. గంగుల కమలాకర్ ఆయన తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ వ్యాపారస్తులను, గ్రానైట్ పరిశ్రమను ప్రోత్సహిస్తూ తనకు కూడా సొంతంగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. ఈయన వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి అంటారు, గ్రానైట్ రవి అంటారు. రాజ్యసభ సీటు ఇప్పుడు 2 సంవత్సరాల పాటు చేస్తూ వచ్చాడు. త్వరలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఈ వద్దిరాజు రవిచంద్ర, గ్రానైట్ రవి, గాయత్రి రవి బీజేపీలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందని ఆయన బీజేపీకి, గంగుల కమలాకర్ ఒకసారి పార్టీ మారాం తెలుగుదేశము, మళ్ళీ టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తే తప్పేంటని ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన యొక్క వ్యాపార సామ్రాజ్యం, గ్రానైట్ వ్యాపారాలు, ఆయనే కాకుండా వద్దిరాజు రవిచంద్ర ఈ రాష్ట్ర గ్రానైట్ వ్యాపారస్తుల అధ్యక్షుడు. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా సొంత ప్రయోజనాలతో పాటు వాళ్ళ గ్రానైట్ పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో ఉండే గ్రానైట్ పరిశ్రమ కుదేలు కాకుండా తెలంగాణ నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతై తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సంపదని పన్నుల రూపాన మనకు తెచ్చిపెడుతుంది గ్రానైట్ పరిశ్రమ. అటువంటి గ్రానైట్ పరిశ్రమకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. అందువల్ల ఆయన కాంగ్రెస్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక 19 చింతా ప్రభాకర్, ఆయన జగ్గారెడ్డిని ఓడగొట్టాడు. ఆయన కూడా రాజకీయంగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కనుక పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ సామూహికంగా కూడబలుకుని ఒకరికొకరు, అన్నా మన రేవంత్ రెడ్డి, మనమంతా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థులం, రేవంత్ రెడ్డి కూడా మన యూనివర్సిటీ, మన క్లాస్మేటు, మన బ్యాచ్మేటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏమాత్రం వెనుకంజ వేయరు. ఇక 20 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఆయన కూడా ఆయన రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ 2009లో ఆయనకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీపై హోరాహోరీ పోరాడినా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకి తెలుగుదేశం పార్టీతో ఉండే అనుబంధము, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి అన్నీ కలిసి వస్తాయని కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు. ఇక 21 పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత మాజీ స్పీకరు. ఆయన 6 సార్లు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి గెలిచాడు. బలమైన నాయకుడు. వద్దను కొద్దీ కేసీఆర్ నువ్వే నిలబడాలన్నాడు. ఆయన పెద్ద కుమారుడు సురేందర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా, లేదు చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళ పిల్లలు భాస్కర్ రెడ్డిని, సురేందర్ రెడ్డిని రాజకీయంగా వారసులుగా ప్రవేశపెట్టి తను వెనకాలండి నడిపించాలనే సందర్భంలో ఇక బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో దగ్గరయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఇక 20 కడియం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్య, ఆమెకి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించాలని డాక్టర్ కావ్యకి వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం అని అడుగుతూ ఉన్నాడు. ఇస్తే సరి, ఇవ్వకపోతే కడియం శ్రీహరి కూడా రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితుడు, ఆయనకి గౌరవం ఉంటుంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవిస్తారు. ఏదో ఒకరోజు ఆయన కూడా కాంగ్రెస్ బాట పట్టినా ఆశ్చర్యం లేదు. ఇలా ఉంటే మాజీ సీనియర్ నాయకులు
తీగల కృష్ణారెడ్డి మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే, ఆయన కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్. వీళ్ళిద్దరూ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ని వీడి తీగల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున చేవెళ్ల నియోజకవర్గం లోక్సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉంది. ఇలాంటి కుటుంబమే మరొకటి పట్నం మహేందర్ రెడ్డి. అందరూ మెడికల్ కాలేజీ పెట్టారు, నేను ఎందుకు పెట్టకూడదని ఇంజనీరింగ్ కాలేజీలతో పరిమితం చేయకుండా పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టాడు. గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి మల్లారెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీలు పెడితే నేనెందుకు పెట్టకూడదని ఆయన కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. మొన్న సమీక్షా సమావేశం, చేవెళ్ల పార్లమెంట్ సమీక్షా సమావేశంలో రోహిత్ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డికి మధ్య జరిగిన ఘర్షణ చూస్తే, ఆ ఘర్షణ జరిగిన కేటీఆర్, హరీష్ రావు, ఆ కుటుంబం అంతా పైలట్ రోహిత్ రెడ్డిని మద్దతు ఇస్తుందని ఆగ్రహంతో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన తమ్ముడు 2018లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి, భార్య సునీత మహేందర్ రెడ్డి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉంది. వీళ్ళందరూ త్వరలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరతారని, పట్నం మహేందర్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గం తరపున పార్లమెంటుకు కూడా పోటీ చేయించే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. ఈ విధంగా ఆనాడు కేసీఆర్ కూడా ఆయన ఎన్టీఆర్ యొక్క వారసుడు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎన్టీఆర్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యుడిగా ఉంటూ ఈ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎదిగాడు. టీఆర్ఎస్లో తనకున్న సన్నిహితులైన తెలుగుదేశం నాయకులని అందరినీ, ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుని ఒకానొక దశలో ఈ ఉద్యమకారులందరినీ కూడా పొమ్మనలేక పోగబెట్టేశాడు. ఉద్యమకారులు బయటికి వెళ్ళిపోయారు, కవులు వెళ్ళిపోయారు, కళాకారులు వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, సకల జన్మను సమ్మె చేసిన వాళ్ళు, సాగరహారం చేసిన వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది ఈ వలస నాయకులు, సమైక్యవాదులు. ఎన్నడూ కూడా జై తెలంగాణ అని ఉద్యమ నినాదం ఇవ్వని వాళ్ళను ఒకానొక దశలో ఈ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి కాదురా ఇది తెలుగు రాష్ట్ర సమితి, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చాడని చెప్పి విమర్శలు కూడా వచ్చిన తరుణంలో క్రమేణా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడతా ఉంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేకపోతే ఇక మొత్తం పార్టీ ఖాళీ అయి భవిష్యత్తులో నువ్వా నేనా అనే విధంగా తెలంగాణలో జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కుటుంబ కలహాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించడం కష్టతరం. కేసీఆర్ తరం తర్వాత కేటీఆర్, ఈ హరీష్ రావు ఒక వర్రలో 2 కత్తులు ఎలా పెట్టలేమో, హరీష్ రావు ఈ కేటీఆర్తో ఆయనతో సర్దుబాటు చేసుకోవటం కష్టతరం కనుక ఏదో ఒకరోజు హరీష్ రావు కేటీఆర్తో విభేదించి బయటకు వస్తాడని ఊహాగానాలున్న తరుణంలో కలహాల కుంపటి, కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, అవినీతి పార్టీ, అహంభావ పార్టీ, నియంతృత్వ పార్టీగా తెలంగాణ ప్రజలు ముద్ర వేసిన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టిన ఈ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించటం కష్టతరం. అందువల్ల నాయకులు వాళ్ళెప్పుడు కూడా పదవే పరమావధి. బెల్లం మీద ఈగలు వాల్తాయి. అదేవిధంగా అందరూ కూడా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కన్నా వెళ్దాం, కేంద్రంలో 3వసారి అధికారం చెలాయించబోతున్న బీజేపీ కన్నా వెళ్దాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి బీఆర్ఎస్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పార్టీని వీడి
పక్కచూపులు చూసే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.